ఇదిగో గొర్రెల గురించి రాయబడింది. ఈ గొర్రెలు ఆయన స్వరమును వింటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం ఒకసారి చూడండి. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. దేవునికి స్తోత్ర. విన్నారా? ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాగా. హైదరాబాద్లో ఆయన పనిమాల ఎదురుకొచ్చి మరి వాళ్ళ భాషలో మాట్లాడుతున్నాడు. నాకేమో తెలియక మనమేమో ఇటు తిరిగాం, మళ్ళీ ఇటు వచ్చాడు, మళ్ళీ ఇటు వచ్చి ఇటు మాట్లాడుతున్నాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏమిటంటే ఆయన ఎవరో నేనెవరో. ఆయన మాట్లాడుతున్నాడు కానీ నేను ఎరుగును ఆయన్ను, అంతేగా. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఆయనకు సారీ అండి మా వాడు అనుకున్నానండి అని. ఇక్కడ ఈ గొర్రెల గురించి రాయబడి ఉంది. ఈ గొర్రెలు ఆ కాపరిని ఎరిగి ఉన్నాయి, ఆ కాపరి తన గొర్రెలను ఎరిగి ఉన్నాడు. మరి ఆయన మేపిడి ఆయన గొర్రెలమే గనక అయితే మనము ఆయనను గుర్తించగలగాలిగా. ఆయన స్వరాన్ని గుర్తించాలి, ఆయనను గుర్తించాలి. ఆయన ఏమై ఉన్నాడో అది మనకు తెలియాలి. గుర్తించడం అంటే అది. అర్థమైందా? ఆయన ఏమై ఉన్నాడో. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు? హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్? ఆయనేగా చీఫ్ మినిస్టర్. తెలుగు రాష్ట్రాలు ఇద్దరు, తెలుసా? తెలుసుగా. ఎరుగుదురా ఆయనకి? మీరు తెలుసా? మరి మీకేడ తెలుసా? ఆయన చూశారా ఎప్పుడన్నా? మోడీ గారిని చూసారా? ప్రధానమంత్రిని చూసారా? చూడలేదా? రేవంత్ రెడ్డిని చూసారా? రాష్ట్రపతిని చూసారా? మరి ఎట తెలుసు వాళ్ళ గురించి? మీకేం తెలుసు అని తెలుసు అన్నారు. వాళ్ళ వ్యక్తిత్వం మనకు తెలుసా? పేరు తెలుసు, మొహం తెలుసు, పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం, ఏదైనా మీటింగ్కి వెళ్తే కాస్త చూస్తుంటాం. మనకు తెలిసింది అదే కదా. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏమై ఉన్నారో మనకు తెలుసా? తెలియదు కదా. కొంతమంది చూడడానికి చాలా కఠినంగా కనపడతారు కానీ చాలా మంచి వ్యక్తులుగా ఉంటారు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కొంతమంది చాలా మంచి వ్యక్తులుగా కనపడతారు కానీ అమ్మో అసలు మంచోళ్ళే కాదండి అంటారు దగ్గరగా ఉండే వ్యక్తులు. అవునా? వారితో సన్నిహితంగా మెలిగే వ్యక్తులకు తెలుస్తుంది వాళ్ళు ఏమై ఉన్నారో. టచ్ మీ నాట్ అన్న వాళ్ళకి ఏం తెలిసిద్ది? పైన చూసే వాళ్ళకి ఏం తెలిసిద్ది? తెలిసిద్దా? తెలియదుగా. మనకు ఆయన ఏమై ఉన్నాడో తెలియాలి. మనం ఏమై ఉన్నామో ఆయనకు తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో కూడా మనకు తెలియాలి. మనము ఆయన మేపిడి గొర్రెలమే గనక అయితే, నేను ముందే చెప్పాగా, ఆయన మేపే గొర్రెలమైతే మనం ఎలా ఉండాలో కొన్ని నేర్చుకుందాం అన్నా. అందులో మొదటిది చెప్పాను, ఆయన స్వరమును వినాలి. అంటే ఆయన మాట వినాలి. మనం వింటున్నామా? దానికి సమాధానం మీరే చెప్పుకోవాలి. వింటున్నారా? దేవుని మాట వింటున్నామా? మనం ఆయన చెప్పింది చేస్తున్నామా? ఎక్కడో చోట తప్పిపోతున్నాం కదా. ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉన్నాంగా. ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో దాన్ని రికగ్నైజ్ చేసి, దాన్ని గుర్తించి, ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో దాన్ని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. దాన్ని మన యాటిట్యూడ్ మనం మార్చుకోవాలి. ఆయనకి తగినట్లుగా, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉండాలి. ఆయన స్వరాన్ని వినాలి. ఆయన ఏం చెబుతున్నాడో దానిని గుర్తించి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోగలగాలి. అంతే కదా. లేకపోతే ప్రయోజనం ఏముంది? ఆయన ఎన్నో విషయాలు చెబుతూ ఉన్నాడు మనకు, మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు. డూస్ అండ్ డోంట్స్
ఉన్నాయిగా, డూస్ అండ్ డోంట్స్, చేయాల్సినవి చేయకూడనివి. అదే కదా వాక్యం మనకు చెబుతుంది. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆ ప్రకారంగా మనం నడవాలిగా. నడిస్తేనే కదా ఆయన మాట వినట్లు. నేను నీ మాట వినను అంటే మనం ఆయన మేపడి గొర్రెలము కాలేముగా. వినాలి, ఆయన మాట వినాలి అంటే వాక్యం వినాలి, సేవకుడి మాట వినాలి, దైవజనుని మాటను వినాలి, చెప్పింది చేయాలి. అప్పుడు మాట వినినట్లు. దైవజనుని నోట దేవుడు తన మాటలు ఉంచుతాడు. ఆ మాటల ప్రకారంగా మనం నడుచుకోగలిగితే మనం ధన్యులమే. రెండో విషయం చెప్పుకున్నాం. ఏంటి? ఆయన గొర్రెలు ఆయనను గుర్తుపడతాయి. ఆయన వాటిని ఎరుగును. గొర్రెలు ఆయనను ఎరుగును, ఆయన తన గొర్రెలను ఎరుగును. మనం ఎరుగుతామా మరి? ఒక రోజున శిష్యులు, ఈయన ఎవరో, ఈయనకు గాలియు తుఫాను లోబడుచున్నవే, ఈయన ఎవరో అన్నారా లేదా? ఈయన అనండి మీరు కూడా. ఈయన ఎవరో ఆ ప్రశ్నలోనే కనపడుతుందిగా. ఈయనెవరో నాకు తెలియదనేగా. తెలియకపోతేనే ఈయనెవరో, ఈయన ఎవరో అంటే ఆయన ఏమై ఉన్నాడో కూడా ఆ రోజు నా శిష్యులు గుర్తించలేకపోయారు. ఆయన ఏమై ఉన్నాడో వారికి తెలియదు. సర్వ సృష్టి ఆయనకు లోబడుచున్నది అన్న సంగతి వారికి తెలియదు. ఎంతవరకు? ఈయన ఒక మంచి బోధకుడు, ఈయన ఒక మంచి బోధకుడు అనుకుని పాటలు పాడుకుంటూ కూర్చోవటమే. నా మంచి బోధకుడా అని పాడటమే. పాటలు కదా, ఎన్ని రకాల పాటలు. ఆయన ఎవరో మనకు తెలియలా. ఈ రోజున ఎంతోమంది మేము క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నారు, ఆయన ఎవరో కూడా తెలియట్లా ప్రజలకి. ఒక ఆయన అంటాడు, గుడికి వెళ్తే చాలండి మనం ఎట్టయినా ఉండొచ్చు, ప్రార్థనకు మాత్రం ఆ టయానికి ప్రార్థనకి వెళ్తే చాలు, ఆ తర్వాత ఎట్టున్నా ఏం కాదు, దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోతాడు. చర్చిలో మెంబర్షిప్ ఉంటే చాలండి. చర్చిలో మెంబర్షిప్ ఉందిలే, పరలోకంలో ఉండాలిగా. పరలోకంలో ఉండాలిగా. జీవగ్రంథమందు ఎవరి పేరైతే ఖాళీలను పూరింపము, జీవగ్రంథమందు ఎవరి పేరైతే కనబడదో అటివారు అగ్నిగుణములో పడతారు కదా. ఉండాల్సింది ఎక్కడ? ఇక్కడ రిజిస్టర్లో కాదు, అక్కడ రిజిస్టర్లో ఉండాలి. అందులో కనబడకపోతే ఇంతే సంగతులుగా. ఎట్లా పడితే అట్లా ఉంటే పరలోకం వెళ్ళిపోతారా? బోధలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి. అసలు ఏం బోధ ఇస్తున్నారు, ఈనువులు ఏం వింటున్నారో కూడా అర్థం కావట్లా. ఒకడంటాడు, మనం బాప్తిసం తీసుకున్నాం కదా, రక్షణ పొందినట్లే. రక్షణ పొందిన వారు ఎట్టయినా ఉండొచ్చు, ఎందుకంటే మన కోసం ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి విజ్ఞాపన చేయుచున్నాడు కనుక మనం ఇక నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరత లేదు. నిజమా? ఇదొక బోధ. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదా?
మెలకుగుండి ప్రార్థన చేయమని ఎందుకంటాడు? విసుగుగా నిత్యము ప్రార్థన చేయుచుండవలని ఎందుకంటాడు? మీకు ఏది ఇష్టమో అడుగుడి, తండ్రి నామ మహిమార్థం అది మీకు అనుగ్రహించబడుతుందని ఎందుకంటాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అని ఎందుకంటాడు? అవునా? ఇట్లా ప్రార్థన చేయాలన్న దాని గురించి ఎన్ని ఉన్నాయో వాక్యాలు. వీడికి ఆ ఒక్క మొక్క కనబడింది. వీడు ప్రార్థన చేసే రకం కాదు, అందుకోసం వీడికి ఇది కనపడిద్ది. అర్థమైందా? తాగుబోతోడు కనపడిద్ది. ఏది? తాగుబోతోడు కనపడే వాక్యం ఏంటి తెలుసా? వాళ్ళకి సపోర్టివ్గా ఉండేటువంటి వాక్యం ఒకటి చెప్తారా? హింట్ ఇవ్వనా? పౌలు గారు అంటాడు, తినువు తాగము సుఖించమా. ఓ తిమోతి, నీకున్న జబ్బును బట్టి ద్రాక్షారసమును కొంచెం పుచ్చుకునుము. ఇంకేం చూసారా? వాక్యం ఏం చెబుతుంది? ద్రాక్షారసమును కొంచెం. నేను కొంచెమే ముచ్చుకున్నా, ఎంతో కాదు, క్వార్టరే, కొంచెమే. ఎంతో పుచ్చుకోవాలి? ఒక ఫుల్ బాటిలే, ఒక్క బాటిలే. చూడండి ఎన్ని బాటిల్ ఉన్నాయి అక్కడ. అన్నీ తాగానే ఏంటి? ఒక్క బాటిల్, కొంచెమే. అవును, విస్తారంగా ఉన్నటువంటి రాతిబాన్లు 6 రాతిబాన్లు నిండా ఉన్నాయి. అందులో ఒక బాన్ తాగితే ఇంకా 5 రాతిబాన్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ లెక్కన 6తో పోల్చితే ఒకటి కొంచెమేగా. ఇక వాళ్ళ లెక్క అది. అర్థమైంది? వాళ్ళ లెక్క నేను చెబుతున్నా. ఇక ఆడికి అదే కనపడిద్ది. వాక్యం ఏం చెబుతుందో తెలుసు? తినుము త్రాగము సుఖించుము యవనస్తులారా. వీళ్ళకి ఎందుకు కనపడిద్ది? పెండ్లి కుమారుడు ఇంట ఉన్నప్పుడు ఉపవాసం. ఇక ఉపవాసం ఉండని తిండిపోతు బ్యాచ్ ఉంటుంది చూసారా? వీళ్ళకి ఈ వాక్యం కనపడుతూ ఉంటుంది. అయ్యయ్యో, ఒక్కడే చూసుకుంటే అట్ట కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము మన ప్రభు ఏమై ఉన్నాడో అది మనకు తెలియాలి, గుర్తించగలగాలి. శిష్యులు అంటున్నారు, ఈయన ఎవరో తెలీదా? భయపడిపోతూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఎట్టే అలల మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. రాత్రిపూట తెల్లని వస్త్రం. శిష్యులు చూసారు, అమ్మో భూతం అని భయపడిపోతున్నారు. ఏమని? భూతం అని భయపడుతున్నారు. ప్రభు ఏమన్నారు? భయపడకుడి నేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భయపడకుడి నేనే అన్నాడు. నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఆ మాట అనేసరికల్లా మిగిలిన వాళ్ళది, అవునా నీవేనా ప్రభా అన్నట్టుగా చూస్తూ ఉంటే పేతురు మెదలకుండా ఉండేవాడు. ఉండొచ్చుగా, ప్రభా నిజంగా నీవే గనక అయితే ఖాళీలను చెప్పండి, నీవే గనక అయితే. మామూలుగా ఓరల్గా చెప్పండిలే, మీకు అర్థమైంది చెప్పండి. నన్ను కూడా నీకులాగే నేల మీద నడిపిమన్నాడుగా, దిగురా అన్నాడుగా ప్రభు. నీవే గనక అంటే డౌటేగా, నువ్వో కాదు. అరే 3.5 సంవత్సరాల పాటు ఆయన వెంబడించారండి. ఏమి నేర్చుకున్నారు వీళ్ళు? ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నారు, ఏమి తింటే అది తిన్నారు, ఏది తాగితే అది తాగారు, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు. అరణ్యానికి వెళ్తే అరణ్యానికి వెళ్ళారు, కొండలకు వెళ్తే కొండలకు వెళ్ళారు. వెళ్ళలేదా? ఆయన్ని వెంబడించారు వీళ్ళు. 3.5 సంవత్సరాల పాటు వెంబడించిన వాళ్ళకే ఈయనెవరో తెలియలా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్రీస్తును గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి. ప్రభు ఏమై ఉన్నారో అది మనకు తెలియాలి. చాలామందికి ఆ విషయం తెలియట్లా. కేవలం ఆయనను ఆశీర్వాదాల గనిగానే చూస్తున్నారు.
ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, సకల ఐశ్వర్యములు ఆయన ఎందున్నాయి, గుప్తమై ఉన్నాయి అని వాక్యం చెబుతుందిగా. మాకు ఆశీర్వాదాలు, ఐజాలు ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్. ఏం కావాలి మాకు? చెప్పండి అమ్మా, చెప్పండి. బ్లెస్సింగ్స్ కావాలి. వీ వాంట్ బ్లెస్సింగ్స్. ఆర్ యు వాంట్ బ్లెస్సింగ్? దీవెన కావాలా? డబ్బు ఎవరికి చేదు అన్నట్టు దీవెనలు ఎవరికి చేదు? అందరికి కావాలి. ఆయన అంతవరకే చూస్తున్నారు. దీవెన వచనం కనుక వస్తే ఆమేన్ అంటాం. గట్టిగా గద్దించి కనుక ఒక్క మాట కనుక చెబితే జయ జెండా పట్టుకోనేదం, ఇక అంతే. జెండా పట్టుకోవడం, తీసుకుపోయి ఎక్కడో పాదేస్తాం ఆ జెండా అనేక కదా. ఇక్కడున్న జెండాను పట్టుకుంటాం, జయ జెండా పట్టుకోనేదం అని పట్టుకొని దాన్ని పట్టుకొని పరుగు వెళ్ళిపోయి ఇంకెక్కడో చోట పాదేస్తాం. అంటే గద్దించకూడదు వెళ్ళనిక. దీవెనలు కావాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక, నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఇవి కావాలా? మరి ఆశీర్వాదం రావాలంటే, దీవెన వర్షం రావాలంటే కారు మబ్బులు కమ్మాలిగా. కారు మబ్బు కమ్మకుండా దీవెన వర్షం ఎక్కడి నుంచి వచ్చును? లార్డ్ వీ వాంట్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటాం. దీవెన వర్షం మాకు కావాలి, కురమరించయ్యా. pour upon us, ప్రార్థన చేద్దాం. pour upon us, Lord. We want showers of blessings. బాగానే ఉంది. మరి ఆ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ రావాలి అంటే, ఆ దీవెన వర్షం నీ మీద కురమరించబడాలి అంటే ముందు ఏం కావాలి చెప్పండి అమ్మా. ఏలియా అహాబును పిలిచి, అహాబు నువ్వు త్వరగా వెళ్ళు. ఎందుకు? వర్షం రాబోతుంది, మోపైన వర్షం రాబోతుంది అని చెప్పాడుగా. చెప్పినోడు ఏం చేశాడు తెలుసా? వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చెప్పాడు, మోపైన వర్షం రాబోతుంది, నువ్వు తొందరగా వెళ్ళిపో అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మోకరించి రెండు మోకాల మధ్యలో తల ఉంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేసి కిరణం ఒక్కసారి ఆ కొండెక్కి మేఘమేమన్నా కనపడుతుంది, నేను చూడు వర్షం వచ్చిస్తుందా, దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే ఏమి లేదు, మేఘం లేదు, ఏమి లేదు. అయ్యా మేఘం లేదు, ఏమి లేదయ్యా. అవునా అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి కిరణం మళ్ళీ ఒక్కసారి వెళ్ళరా నాన్న. గబగబా పరిగెత్తుకుంటూ మళ్ళీ కొండెక్కాడు. చూస్తే మళ్ళీ గబగబా దిగి వచ్చి, అయ్యా ఏమి లేదయ్యా. అవునా మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. కిరణం అయ్యా వెళ్ళొచ్చేస్తాలే, ఇక విషయం చెప్పనక్కర్లా, ఇక అర్థమైపోయింది. కిరణం అయ్యా వెళ్ళరమ్మంటారా, ఇక పిలిచేది అందుకోసమే కదా నన్ను అన్నట్టు అర్థమైపోయింది కదా కదా. ఇక గబగబా వెళ్తాడు. అయ్యా రావట్లేదయ్యా. మళ్ళీ కొంతసేపు కిర్ అనే లోపల వెళ్ళొచ్చేస్తాలయ్యా. కిర్ అన్న దగ్గరే చూడండి ఎంత అలర్ట్. ఈసారి పద్దాకలు కిందకి పైకి కిందకి ఆడి తిరిగి కాళ్ళు నిప్పులు వచ్చేస్తుంటే ఒక పక్క పైనుండే సమాధానం. ఈసారి ఎక్కడుంది? అవసరం హ్యాండ్ మైక్ కూడా తీసుకెళ్తాం. ఆడుండే మైక్ నాకెళ్ళి తిప్పి, అవునా కదండి. చివరికి 7వ సారికి అరచేతి అంత మేఘం సముద్రంలో నుండి పైకి ఎక్కుతుందట. దేవునికి స్తోత్ర. గబగబా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాడు. అయ్యా అరచేతి అంత ఒక మేఘం సముద్రం మీదకి ఎక్కుచున్నది అన్నాడు. సూచన అన్నమాట, మేఘం యొక్క సూచన. చెప్పండి మేఘం ఎంత ఉంది? మీ అరచెయ్యి చూపించండి. అరచెయ్య అంటే ఏది? అరచెయ్యి అంటే ఏది? మధ్యలో ఇదేనా?
ఇంత మేఘం ఎంత వర్షాన్ని ఇచ్చింది చెప్పండి అమ్మా? అరచేతి అంత మేఘం. దైవజనుడు అంటున్నాడు, మోపైన వాన రాబోతుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత వాన? మోపైన వాన. అరచేతి అంత మేఘం ఆకాశములకు ఎక్కింది, కారు మబ్బులు కమ్మింది, మోపైన వానను కురంభరించింది. ఆ మోపైన వాన రావడానికి దైవజనుడు ఎంత ప్రసవ వేదన పడ్డాడండి, ఎంత ప్రార్థన చేశాడండి. కారు మబ్బులు కమ్మిన తర్వాతే కదా వర్షం వచ్చింది. నీ జీవితంలో ఒకవేళ ఈ సమయం కారు మబ్బులు కమ్మినట్లుగా ఉందా నీ జీవితం? అయితే ఖచ్చితంగా మోపైన వాన రాబోతుంది, దీవెనల వాన. ప్రైజ్ ది లార్డ్. ఏ వాన? ఏ వాన? ఏ వర్షం? మోపైన వర్షం. ప్రైజ్ ది లార్డ్. మరి అట్ట అవి రావాలి, దీవెనలు కావాలంటే అవి ఉండాలి. మాకు అయ్యొద్దు, కారు మబ్బొద్దు, ఉన్న పాటున ఊడిపడాలి. ఏంటిది? షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఎట్లా అవుతుంది మబ్బు లేకుండా? మనలో మన మాట. మేఘం లేకుండా వర్షం ఎలాగూ వచ్చును? ఆర్టిఫిషియల్ రెయిన్సా? కృత్రిమ వర్షం. దానికైనా ఏముండాలి? మేఘం ఉండాలి. దానికైనా మేఘం ఉండాలి. అప్పుడు దాని మీద కెమికల్ ఏదో ఉంటుంది, దాన్ని స్ప్రే చేయాలి. అప్పుడు అక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. పైన ఉన్నటువంటి ఆవిరి రూపంలో ఉన్నటువంటి ఆ H2O, అదేగా ఆవిరి రూపంలో ఉంది H2O. అదేమవుతుంది? వాయు రూపంలో ఉన్నది నెమ్మదిగా చల్లబడి ద్రవ రూపంలో నెమ్మదిగా ఒక్కొక్క డ్రాప్ ఆకాశం నుంచి సిల్లులు పడినట్టు కారుతూ ఉంటుంది. అదే వర్షం, కెమికల్ రియాక్షన్. మొత్తానికి ఆర్టిఫిషియల్ రెయిన్ కావాలన్నా సరే ఏముండాలి? పైన మేఘం ఉండాలి. మేఘం లేకుండా వర్షం ఎలా వచ్చును? అబ్బే మాకు మేఘం అవసరం లేదు, కానీ దీవెనలు మాత్రం కావాలేను. ఈ రోజున లోకం అలా ఉందండి. ప్రభు లేకుండా దీవెనలు ఎందుకు? ఆయన కదా కావాల్సింది. ఆయన ఎవరో మనకు అక్కర్లా. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియని అవసరం లేదా? తెలియాలి. ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన విమోచకుడు, ఆయన మనకు రాజు, ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాలి, మనం గుర్తించగలగాలి. అంతేని అనుకుంటున్నారా? 4వ వచనం చదవండి ఒకసారి, 14. మరియు అతడు తన సొంత గొర్రెలు అన్నిటినీ వెలుపలకు నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు ఆయన స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. ఏం చేయాలట? గొర్రెలు వెంబడించాలి, కాపరిని వెంబడించాలి. ఆయన మేపే గొర్రెలమే గనక మనం అయితే, మనము మన కాపరి అయినటువంటి, ప్రధాన కాపరి అయినటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసుని వెంబడించు వారిగా ఉందుముగాక. గొర్రెలకు ఉండాల్సిన లక్షణాలు, ఆయన గొర్రెలకు ఉండవలసిన లక్షణాలు ఇవి. మొదటిది ఏంటిది? స్వరం వినగలగాలి. 2, ఆయన ఎవరో గుర్తించగలగాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నాడో మనకు తెలియాలి. 3, ఆయనను వెంబడించాలి, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన్ని వెంబడించకుండా, చెప్పింది చేయకుండా, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ, నేను ఆయన గొర్రెనంటే అటు కుదిరిద్ది. అందుకే అన్నా నేను, వాళ్ళు మా విశ్వాసులు కాదండి అన్నా నేను. వాళ్ళు అబ్బే మా విశ్వాసులు కాదన్నా నేను. మా విశ్వాసులు అట్లాంటి పరిమాల పనులు చేయరన్న. మా విశ్వాసులు నా మాట వింటారు.
మా సంఘ బిడ్డలు అయితే మా మాట వింటారు.